అమ్మ ప్రేమగల మా తండ్రి, మా ప్రియమైన ప్రభు, మా స్థుతులకు పాత్రుడా, స్తోత్రాలు వందనాలు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నా నామం ప్రార్థన చేతులో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవుడవు నాయన, నీ పాదములకు స్తోత్రములు నాయన. మీ పాదములకు వందనములు తండ్రి. మీరు మా కొరకై ప్రభు శిలువ మీద మరణము చెంది నా ప్రభు మరి మాకు మీరు అనుగ్రహించినటువంటి నిత్య జీవము కొరకై మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము, మీకు వందనములు చెల్లించుచున్నాము తండ్రి. ప్రభు మీరు మమ్మల్ని విశ్వాసంతో కూడిన జీవితం జీవించాలని ప్రైజ్ లార్డ్ పిన్ని. వెల్లడి చేసి ఉన్నారు ప్రభు నా ప్రైజ్ దేవ లార్డ్. తండ్రి. మరి ఆ విధముగా మేము జీవించుటకు మాకు కృపను అనుగ్రహించండి తండ్రి. మా దేవ, మా పరమ తండ్రి, ఈ దినమంతటిలో కూడా ప్రభు మీరు మాకు చేసినటువంటి అన్ని మేలుల కొరకై మీకు వందనములు చెల్లించుచున్నాము, అన్ని ఉపకారములకై మీకు వందనములు చెల్లించుచున్నాము. మా దేవ, మా పరమ తండ్రి, మా ఒక్కొక్కరి కుటుంబంలో ఉన్న కష్టములన్నీ మీకు తెలుసును, ఉన్న నష్టములన్నీ మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నా ప్రభు నా దేవ, మరి మా యొక్క జీవితములన్నీ మీకు తేట తెల్లం నాయన. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడవు నాయన. మా దేవ తండ్రి, మరి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం మా దేవ, మా తండ్రి. ప్రభు మరి ఈ దినము చెప్పబో వాక్యమును బట్టి మీకు వందరములు చెల్లించుచున్నాం తండ్రి. వాక్యము చెప్పబో బిడ్డను తండ్రి మీ యొక్క బోరగా వాడుకొని ఆ వాక్యము తండ్రి మా చెవులకు మేము గ్రహించుకొని మా ప్రభు మా హృదయమందు విశ్వసించినట్లుగా సహాయం అనుగ్రహించండి మా దేవ, మా పరమ తండ్రి. ఈరోజు మరి పాట పాడు బిడ్డను మీరు ఆశీర్వదించండి నా దేవ తండ్రి, నా రక్షక. ప్రతి ఒక్కరి అవసరతలను మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. మరి ఇజ్రాయెల్ దేశంనకు ఇరాన్ దేశంనకు మధ్య ఉన్నటువంటి యుద్ధమును తండ్రి ప్రభ మరి నీ చిత్తమైతే ప్రభ దానిని ఆపు చేయండి ప్రభ. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభ. కాబట్టి కృపగల దేవ, దయగల తండ్రి, ఎంతో మంది నివాసములు లేక ఆహారం లేక ఎంతో కష్టపడుతున్నారు నా దేవ, నా తండ్రి. దయతో కనికరించండి ప్రభా. మీరు దయ చూపండి తండ్రి ఆ బిడ్డల పైన తండ్రి. మనస్పర్ధలు తీసివేసి ప్రభా శాంతి సమాధానములతో ఉండునట్లుగా సహాయం అనుగ్రహించండి మా దేవ, మా పరమ తండ్రి. మరి మా దేశం నాకు కాపలాగా ఉంటున్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వారిని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించి కాపాడండి. వారి కుటుంబములను మీరు ఆశీర్వదించండి ప్రభా. మా దేవ, మా పరమ తండ్రి, మా గురువులను, మా బిషప్ను మీరు ఆశీర్వదించండి. మా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ మీరు ఆశీర్వదించి ప్రభా మా యొక్క బిషప్ గారు చేయుచున్న అన్ని పనుల్లో తండ్రి మరి ఎటువంటి ఆటంకము లేకుండా మరి ముందుకు జరుగునట్లుగా సహాయం అనుగ్రహించండి మా దేవ, మా పరమ తండ్రి. మా యొక్క గురువులను, గురువుల కుటుంబములను జ్ఞాపకం చేసుకొనిచున్నాం మా దేవ, నా తండ్రి. మరి నిష్పక్షపాతంగా న్యాయము జరిగించు దేవుడవు నాయన నీవు. కాబట్టి కృపగల మా తండ్రి, దయగల మా ప్రభ కమిటీ మెంబర్స్ కూడా తండ్రి మరి ఎవ్వరు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రభ చక్కగా అందరూ కలిసిమెలిసి ఆలయ అభివృద్ధికి, మా సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడినట్లుగా సహాయం అనుగ్రహించండి మా దేవ తండ్రి. ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ఒక్కొక్క బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి దీవించి వారి యొక్క అక్కర్లను తీర్చి నా దేవ తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలంగా మేము జీవించినట్లు మాకు కృపను అనుగ్రహించమని ఈ దినము జరగబో ఈ కార్యం అంతటినీ తండ్రి మీ ఆధీనంలోనికి తీసుకొని మేమందరము మరి వాక్యములో అభివృద్ధి చెందినట్లుగా సహాయం అనుగ్రహించమని మా ప్రభువైన యేసునామ పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిర్మలక్క అక్క ప్రైజ్ లార్డ్. సునీత రాణక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పిన్ని. అందరికి ప్రైజ్ లార్డ్. అరుణ ప్రైజ్ ఆంటీ లార్డ్. అందరికి, అరుణ ఆంటీ, మెర్స్ ఆంటీ, జయశీల అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డమ్మా. అక్క స్తుతి పాట పాడేనా? ఓకే ఓకే రైట్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 6వ పాట.
భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొని ఆడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను ఇట్టి శక్తుండవు ప్రభున్మే మెచ్చుగా మది నెంతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే ఏరితోడు లేకమమున సర్వేశ్వరుడు సృష్టించెను దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే పుట్టుగీటం జేయదానై నాటి దేవుని శక్తిని బట్టుగాలోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే మేటి సంగీతంబులపై మింటనారవ మందను జాటరే వేలనోలన్ సన్నుతుల్ ప్రభు వందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం గూడరే మిక్కిలి కష్టంబులతు మిత్తికిని పాల్పొందును దిక్కులేని గొర్రెలాట్లు దిరుగ చేర్పన్ మందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటం కూడరే. థ్యాంక్ యూ జీసస్. అక్క అయిపోయింది. థ్యాంక్ యూ. సునందక్క హలో సునీత చెప్పక్క చెప్పక్క. అక్క వాయిస్ వినపడడం లేదు మీది. కొంచెం బయటికి రా. వాయిస్ వినపడడం లేదు, కొంచెం బయటికి రండి. 27 లేదు లేదక్క, అట్లే కట్టకట్టేది. కొంచెం బయటికి రండి. ఒకసారి బయటికి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వినపడుతుంది. 27 చదువుతాను. సంఖ్యాకాండము 27 అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. సంఖ్యాకాండము 27 అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హేసెరు కుమారుడు గిలాదు మనవడును, మాకీరు మునిమనుడు అయ్యిండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అన్నవి. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజర్ ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా,
మా తండ్రి అరణ్యంలో మరణమాయను. సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందాను. అతని కుమారులు కలగలేదు. అతనికి కుమారులేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూశాస్త్రమును వాని కుమార్తెలకు చెందజేయవలను. వారికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలను. భూస్వాస్థ్యము వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వానికి స్వాస్థ్యము ఇవ్వవలను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలుకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశంను చూడుము. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనంలో చేర్చబడదు. ఎలయనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యం మందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండునట్లు ఈ సమాజం మీద ఒకరి నియమించుము. అతడు వారి ఎదుట పోతు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కనుల ఎదుటను అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలందరిను అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇంతటితో దేవుని వాక్యం సరే. థ్యాంక్ యూ సునందక్క. ప్రైజ్ లాడ్ అన్నక్క, రానక్క, ప్రైజ్ లాడ్. జయశీల అక్క ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లాడ్. వాక్యంలోనికి పోయే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా ఉదయకాలం నుంచి నీ యొక్క రెక్కల నీడలు మమ్మల్ని భద్రపరిచి కాపుదలను దయచేసిన దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నాయన ఈ రాత్రి వేళ సమయంలో
జూమ్ మీటింగ్ ద్వారా నాయన మేము స్త్రీలంగా ఇక్కడ కూడుకొని ఉంటుండగా నాయన నువ్వు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఇదిగో ప్రభువా నేను కాదు నీవే మాట్లాడమని నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క మాటను నా ద్వారా నాయన నీవే మాట్లాడించమని సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన ఎటువంటి తప్పిదములు దొరలకుండా ఆయన కృప చూపించండి, సహాయం చేయండి నాయన. నా యొక్క నోటిని బురగా వాడుకోమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. కృప చూపించి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను చేసుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమలాడక. ఆమేన్. ఈరోజు సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో మనం 2 భాగాలను చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి సెలోపెహాదు కుమార్తెల గురించి, 2వ భాగం వచ్చేసి మోషే యొక్క వారసత్వం గురించి చెప్పబడింది. ఫస్ట్ భాగంలో సెలోపెహాదు ఇతను ఎవరు అంటే మోషే యొక్క కుమారులు. మోషే యొక్క కుమారులలో ఉన్న మోషేకి 2 కుమారులు. హలో యోసేపు, సారీ అక్క, థ్యాంక్ యూ కరెక్ట్ చేసినందుకు. యోసేపు కుమారులు మనషే, ఎఫ్రాయిము. ఆ ఇద్దరిలో మనషే యొక్క వంశస్థుడు సెలోపెహాదు. ఇతని తండ్రి పేరు వచ్చేసి హెపెరు. తర్వాత అలాగే తన తాత వచ్చేసి గ్రాండ్ ఫాదర్ వచ్చేసి గిలాదు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి మాకిరు. వీరి పూర్తి వివరాల గురించి మనము సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో కూడా చూస్తాము. వీరి వంశావళి ఇలా ఉంది. తర్వాత ఇతనికి కుమారులు లేరు, కేవలం కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరి 5 మాత్రమే అతనికి సంతానం. కుమారులు లేనివాడిగా చూస్తున్నాం. అయితే ఇతడు కుమారులు లేకుండానే చనిపోయిన వాడు. కానీ ఎలా చనిపోయినాడు? కోరహుతో ఎటువంటి సంబంధం లేకుండా, కోరహు ఎలాగైతే దేవుణ్ణి ఎదిరించాడో అలాగున కాకుండా ఇతని మరణంనకు కారణము తన పాపమే అని చెప్పబడుతుంది. తన పాపం అంటే ఎలాగుంటుందంటే తిరుగుబాటు చేసిన ప్రజల్లో కాకుండా యేసు ప్రభువుకు అగైనెస్ట్ గా వెళ్లకుండా తను మరణించినాడు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రజలు దేవుడు నేను ఏదైతే పాలు తేనెలు ప్రవహించే భూమిలో మిమ్మల్ని పంపిస్తాను అని నమ్మని ఒక తరంలో ఆ తరం అంతా అరణ్యంలో మరణించినట్లు చూస్తున్నాము. అది దేవుడు ఆ ప్రజలందరూ దేవుడు తనని నమ్మలేదు అని బాధపడుతూ ఆ తరాన్ని అంతటిని అంతరించినట్లు చూస్తున్నాం. సో ఆ అంతరించిన తరంలో ఈ సెలోపెహాదు కూడా ఉన్నాడు ఏమో అని చరిత్ర చెప్తుంది. కాబట్టి దేవునిపై అవిశ్వాసం కూడా మనకు పాపంగానే పరిగణించబడుతుంది అని ఈ సెలోపెహాదు ద్వారా తెలుస్తుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎవరైతే తన సంతానం 5 కుమార్తెలు ఉన్నారో ఈ 5 కుమార్తెలు ఒకరోజు సమస్త సమాజము తర్వాత మోషే ఎలియాజర్ ఎదుటకు వెళ్ళి, మా తండ్రి తన పాపం ద్వారా మరణించినాడు, కానీ మాకు సహోదరులు ఎవరు లేరు, తన కుమారులు లేకుండానే మరణించినాడు. కాబట్టి మా యొక్క తండ్రి యొక్క వంశం నశించిపోకుండా మా యొక్క ఉనికిని మేము చాటుకోవడానికి కుమార్తెలుగా మా తండ్రికి దక్కవలసిన స్వాస్థ్యమును మాకు దయచేయండి అని మోషే ఎదుటను ఎలియాజర్ ఎదుటను సమస్త సమాజం ఎదుటను వారు అడిగిన వారుగా చూస్తున్నాము. అప్పుడు మోషే ఎలియాజరు దేవుని దగ్గర వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా చెప్తున్నాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే, నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యంను వారికి చెంద చేయవలెను అని చెప్పాడు. ఇక్కడ ఈ 5 స్త్రీలు
వారి తండ్రి స్వాస్థ్యము మాకు కావాలని అడిగినప్పుడు దేవుడు ఆ ఆలోచనను యుక్తమైనదిగా ఎంచినాడు. అంటే వారు చేసిన ఆ రిక్వెస్ట్ ను దేవుడు ఒప్పుకొని ఉన్నాడు. అది ఎందుకంటే ఆ 5 కుమార్తెలు వాళ్ళ ఒక ఉనికిని, అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చే స్వాస్థ్యమును వాళ్ళు ఒక ఆశీర్వాదకరమైన గొప్పతనంగా, ఒక ఆధిక్యతగా వాళ్ళు ఎంచి ఉంటున్నారు. కాబట్టి స్వాస్థ్యం ఆస్తి కోసం కాదు, కానీ ఈ స్వాస్థ్యము మాకు దేవుడిచ్చే బహుమానము, ఇదే మా భవిష్యత్తు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అంటే మాకు ఆ స్వాస్థ్యం రావాలి అని ఆలోచన చేసి, ప్రార్థన చేసి, వాళ్ళు ఎంతో ఆలోచన చేసి వారు పోయి అక్కడ కొట్లాడలేదు. ఆ సమాజంతో గాని, తర్వాత ఇతర ప్రజలలాగా తిరుగుబాటు చేయడం గాని, మేమేమన్నా తక్కువనా అని కొట్లాడలేదు. కానీ పోయి ఎంతో దీన మనస్సుతో వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకున్నారు. మాకు మా యొక్క తండ్రి స్వాస్థ్యంను మాకు ఇవ్వండి అని. దేవుడు దాన్ని యుక్తమైనదిగా, సరి అయినదిగా ఎంచి ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క తండ్రి ఆస్తి, వారి యొక్క తండ్రి స్వాస్థ్యము ఆ 5 కుమార్తెలు పొందుకున్న వారుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క కట్టడకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఇజ్రాయేలీయులలో స్వాస్థ్యం పొందాలి అంటే ఫస్ట్ మొదటగా కుమారులు ఎంచబడతారు. ఒకవేళ కుమారులు లేకపోతే నెక్స్ట్ కుమార్తెలకు ఆ యొక్క స్వాస్థ్యంను ఇవ్వవలసిందిగా ఉంటుంది. ఒకవేళ కుమారులు లేరు, కుమార్తెలు లేరు, వారి సంతానమే లేదు అంటే నెక్స్ట్ వాళ్ళ యొక్క తండ్రి యొక్క సహోదరులకు, అంటే చిన్నాయన పెదనాయన పిల్లలు, చిన్నాయన పెదనాయన బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ స్వాస్థ్యం ఇవ్వాలి. ఒకవేళ అలాగ కూడా కంప్లీట్ గా ఆ వంశంలో అన్నదమ్ములు కూడా లేరు అంటే వాళ్ళకు దగ్గర రిలేటివ్, బ్లడ్ రిలేషన్, ఏదైతే బ్లడ్ రిలేషన్ ఉంటుందో ఆ సమీపమైన జ్ఞాతికి అని చెప్పబడింది కదా. సో అలాంటి సమీపంగా ఉన్న బ్లడ్ రిలేషన్ కి ఇవ్వాలి అని దేవుడు దీన్ని నిత్యమైన కట్టడగా విధించాడనమాట. అయితే నిత్యమైన కట్టడగా విధించాడు. అయితే మనము ఒకసారి సంఖ్యాకాండము 36వ అధ్యాయంలో చూసినామంటే అక్కడ ఈ యొక్క కట్టడకు ఒక చిన్న సమస్య ఎదుర్కొన్నారు. ఏంటి అంటే మనష్షే పుత్రులలో మాకీరు కుమారుడును మనష్షే మన్మడునైన గిలాదు యొక్క పుత్ర వంశములు పెద్దలు వచ్చి మోషే ఎదుట ఒక సమస్యను వారు తీసుకొని వచ్చినారనమాట. గిలాదు వంశస్థులు ఏంటి అంటే, ఇప్పుడు కుమార్తెలు ఆ స్వాస్థ్యంను పొందుకుంటారు. అయితే కుమార్తెలు పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి, మన సమాజం నుంచి వారు బయటికి వెళ్ళే వారిగా ఉంటున్నారు. అలా బయటికి వెళ్ళినప్పుడు మా యొక్క స్వాస్థ్యము తగ్గిపోతుంది, మేము మిగతా వాళ్ళతో తక్కువ పడిన వారంగా అవుతాం మోషే. కాబట్టి మా యొక్క స్వాస్థ్యం తగ్గిపోకుండా మాకు ఏదైనా పరిష్కారము దయచేయండి అని గిలాదు వంశస్థులు పోయి అడుగుతారు. అప్పుడు మోషే, ఎలియాజరు మరొకసారి దేవుడి దగ్గర విచారణ చేస్తారు. విచారణ చేస్తే ఈ గిలాదు వంశస్థులు చేసిన ఈ యొక్క ఆరోపణ, ఈ యొక్క కండిషన్ కూడా దేవుడు సరి అయినదిగానే ఎంచుతాడు. సంఖ్యాకాండము 36వ అధ్యాయం 5వ వచనం. మోషే యెహోవాకు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లను, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. కాబట్టి దేవుడిచ్చే స్వాస్థ్యము మాకు తగ్గిపోకుండా ఉండాలి. కాబట్టి మాకు ఏదైనా ఈ సమస్యను మేము దేవుని ఎదుట పెడుతున్నాం కాబట్టి మాకు అన్యాయం జరగకుండా మాకు ఏదో ఒక సమస్య, మా యొక్క పరిష్కారం మాకు చూపించండి అన్నప్పుడు దేవుడు ఆ యొక్క రిక్వెస్ట్ ను కొట్టివేయకుండా వాటి గురించి ఆలోచించి అది న్యాయం చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, కుమార్తెలు తండ్రి స్వాస్థ్యము పొందుకున్నప్పుడు ఆ స్వాస్థ్యము ఇతర గోత్రీకులకు వెళ్ళకూడదు. అంటే ఇశ్రాయేలీయుల మధ్య పంచబడిన స్వాస్థ్యము ఒక గోత్రం నుంచి ఇంకొక గోత్రంకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదు. ఇది దేవుడు పెట్టిన కట్టడ. తర్వాత మరి కుమార్తెల పెళ్లి ఎలా జరగాలి అంటే, వాళ్ళ సొంత గోత్రం ఏదైతే ఉందో అదే గోత్రంలోనే, అంటే తండ్రి గోత్రంలోనే వాళ్ళు వివాహం చేసుకోవాల్సిందిగా దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞను వాళ్ళు ఈ 5 స్త్రీలు పాటిస్తూ
వాళ్ళ యొక్క తండ్రి యొక్క గోత్రంలోనే వాళ్ళు పెళ్లి చేసుకున్న వారుగా చూస్తున్నాం. సంఖ్యాకాండం 36వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపేహాదు కుమార్తెలు చేసిరి. సెలోపేహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రంలోనే నిలిచెను. కాబట్టి ఈ విధంగా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను వారు మీరకుండా వారి తండ్రి గోత్రంలోనే, అంటే మనష్షే గోత్రంలోనే వాళ్ళ సహోదరులను పెళ్లి చేసుకున్న వారుగా చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా వారు పొందిన లాభము ఏంటి అంటే, మనము ఒకసారి యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం చూస్తే 17వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చూస్తే అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలైనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుషుల సంతానమును స్వాస్థ్యములు పొందిరి. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను వారు పాటించడం ద్వారా మనష్షీయులు 10 వంతులు ఎక్కువగా స్వాస్థ్యం పొందుకున్నారంట. వారి కుమారులు కుమార్తెలు ఇద్దరికి స్వాస్థ్యము లభించబడింది. కాబట్టి ఈ యొక్క 5గురు చేసినటువంటి గొప్ప కార్యం, వీరు చేసినటువంటి అంటే మామూలుగా అయితే స్త్రీలంగా మనము ఎన్నో విషయాల్లో జంకుతాము, ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాము. కానీ ఈ 5గురు స్త్రీలు వారు దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకొనకుండా మేము కూడా మా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలి అన్న ఆలోచనతో సమాజం ఎదుటికి వచ్చి ఆ రిక్వెస్ట్ ని వాళ్ళు పెట్టినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. దానివల్ల వారి కుటుంబము, వారి గోత్రం మొత్తం లాభం పొందినట్టుగా చూస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఎవరిని కూడా తక్కువ చేసిన వాడుగా తక్కువ చేయని వాడిగా చూస్తున్నాము. ఆయన గొప్ప దేవుడు, ఆయన అందరినీ పోషించే దేవుడు, అందరినీ సమానంగా దీవించి ఆశీర్వదించేవాడు. ప్రతి కాపుదల, ప్రతి రక్షణ, ప్రతి ప్రతి ఆశీర్వాదము మనకు ఆయన నుంచే వస్తుంది. కాబట్టి మనము మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆయన ముందు మోకరించినప్పుడు దేవుడు మనల్ని దూరం పెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని కొట్టివేసేవాడు కాదుగా చూస్తున్నాము. అలాగే దేవుడు మన విషయంలో, కొత్త నిబంధనలు మన విషయంలో ఏం చెప్తున్నాడంటే, గలతీ పత్రిక చూసినప్పుడు, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28-29 వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కాబట్టి దేవుని వారసులంగా మనము, దేవుడు మనకి ఏదైతే వాగ్దానాలు చేసి ఉంటున్నాడో ఆ వాగ్దానాలను తప్పక మన పట్ల నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. కానీ ఆ వాగ్దానాలను మన పట్ల నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? మరి ముఖ్యంగా స్త్రీలంగా మనము అనేక విషయాల్లో ధైర్యం కలిగి ఉండాలి. అంటే మనకు ఏదైతే న్యాయపరంగా ఉంటుందో అది వాటిని మనము ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి? మనము హార్ష్ గా చెప్పడం కానీ, లేకపోతే ఏదో కొట్లాడే హై ట్యూన్ లో చెప్పడం. ఎందుకంటే కుటుంబాల్లో కలహాలు ఈ యొక్క మాటల ద్వారాను ఇటువంటి వాటి ద్వారానే జరుగుతుంటాయి. కాబట్టి మనం కుటుంబాల క్షేమం గురించి ఆలోచన చేసి మనకి ఏదైతే తలంపు వస్తుందో వాటి గురించి ఫస్ట్ దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే వారంగా ఉండాలి. తర్వాత మనకి ఏ డెసిషన్ అయినా, కెరీర్ పరంగా కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా బేబీస్ విషయంలో కానీ, లేకపోతే ఫ్యామిలీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ, ఏదైనా మనం ఫస్ట్ దేవుని దగ్గర అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని తర్వాత మన ఫ్యామిలీ దగ్గర పెట్టినట్లయితే మృదువైన మాటలతో నెమ్మదిగా దీనత్వం కలిగి మనం కుటుంబంలో అలాగ మెలగగలిగితే మన కుటుంబం ఎంతో క్షేమంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది.
అలాగే మనము ఎస్తేర్ను, ఈ విషయంలో ఎస్తేర్ను కూడా మనము ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మన ప్రజలకు తన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రాజు దగ్గరకు తనకు వెళ్ళడానికి అధికారం లేకపోయినాను దేవుని దగ్గర మోకరించి ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజల్ని రక్షించమని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాజు తన మనవిని అంగీకరించి తన ప్రజలను ఏదైతే శిక్ష వేయబడిందో దాన్ని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. సో అదే విధంగా కుటుంబాలకు కూడా స్త్రీలంగా మనము ఎంతో ఆశీర్వాదకరంగా ఆత్మీయంగాను బలపరిచే వారంగా మనం కుటుంబాల్లో ఉండాలని ఈ స్త్రీల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. అంతేకాకుండా దేవుడు ఇచ్చే బహుమానాలను, మనకిచ్చే ఈవులను మనం పొందుకోవాలన్న ఆసక్తి మనలో ఉండాలి. మనం అంటే నాకు ప్రార్థించడం రాదు, నాకు వాక్యం రాదు, పాట పాడడం రాదు. నిజంగా మొదటగా నేను కూడా చాలా భయపడేదాన్ని. వాక్యం చదవాలి అన్న ఆసక్తి, బైబిల్ చదవాలన్న ఆసక్తి చాలా ఉంది. కానీ నేను కూడా ఇట్లా బయటకు ఎవరికైనా చెప్పాలి, సువార్త చెప్పాలి, బైబిల్ వాక్యాలు చెప్పాలి అంటే చాలా భయపడేదాన్ని. కానీ దేవుడు నాకు చిన్నగా ఇస్తున్న అవకాశాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇలా పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను. కాబట్టి మనం కూడా మనము ఆత్మీయంగా డెవలప్ అవుతూ మన కుటుంబాలను కూడా అలా ఆత్మీయంగా క్షేమకరంగా చేసుకునే స్త్రీలంగా ఉండాలని ఈ 5 స్త్రీల ద్వారా నేర్చుకుంటాం. తర్వాత ఇదే సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 2వ భాగం ఏమింది అంటే మోషే యొక్క వారసత్వం. ఇప్పుడు అహరోను తను చేసిన యొక్క పాపము వలన మెరీబా జలాల ద్వారా అక్కడ అహరోను చేసిన పాపం వలన అహరోను కూడా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనికి ప్రవేశం పొందలేకపోయినాడు. తను మరణించిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన మరణం తర్వాత ఎలియాజరు యాజకుడిగా ఎంచుకోబడ్డాడు. అదే విధంగా మోషేకు కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే అబారీము కొండ ఎక్కి నీవు ఇజ్రాయేలీలకు ఇచ్చిన దేశంను చూడుము, ఆ తర్వాత నీవు చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు అని చెప్పాడు. అబారీము కొండపైకి మోషేని తీసుకొని వెళ్ళి దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అంతటిని చూపించాడు. మోషే ఆ ప్రదేశం అంతా చూసిన తర్వాత తనకు తెలుసు, నేను ఈ ప్రదేశాన్ని అంతా చూసిన తర్వాత నేను చనిపోతాను, నేను చేసిన పాపం ద్వారా నేను ఆ దేశంలోనికి ప్రవేశించను అని మోషేకు ఈ అబారీము కొండ దగ్గర తెలియబడింది. దేవుడు ఆ విషయాన్ని మోషేకు తెలియజేశాడు. ఎందుకు, ఏంటి కారణము అంటే దేవుడు ప్రజలు మాకు నీళ్లు లేవు, మాకు ఫుడ్ సరిగా లేదు, మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఇలాగా మమ్మల్ని ఇంకా హింసిస్తున్నారు అని మోషే అహరోనులపై తిరుగుబాటు చేశారు. అంటే ఇండైరెక్ట్ గా వారు దేవుడి పైనే తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేసిన సమయంలో ఏమైందంటే అహరోను మోషే వారి యొక్క సహనాన్ని కోల్పోయి సీను అరణ్యంలో ఒక బండ దగ్గర వారి యొక్క అసహనాన్ని వ్యక్తపరుస్తూ దేవుడు చెప్పిన మాటను వినకుండా దేవుణ్ణి అవమానపరిచినట్లుగా ఆ బండను 2 సార్లు కొడతారు కట్టెతో. దేవుడు ఏం చెప్పాడు, మీరు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఆ బండతో మాట్లాడి తర్వాత అక్కడికి వెళ్ళి, ఎందుకంటే దేవుడు నేను ఆ బండకు ఎదురుగా నా యొక్క మహిమను ఉంచుతాను, ఆ బండకు ఎదురుగా నా మహిమను ఉంచుతాను, కాబట్టి మీరు ఆ బండతో మాట్లాడి అప్పుడు ఆ నీళ్లు మీకు ప్రవహిస్తాయి అంటే అక్కడ మోషే అహరోనులు ఏం చేశారు, ఆయన ప్రభు యొక్క ప్రస్తావననే తీసుకొని రాకుండా నేను ఈ యొక్క బండ నుంచి మీకు నీళ్లు తీసుకొని రావాలని అని కోపంతో 2 మార్లు కట్ట తీసుకొని ఆ బండపై కొడతారన్నమాట.
నీళ్లు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం నీళ్లు వస్తాయి. ఆ నీళ్లకు మెరీబా జలము అంటే వాదం పుట్టించిన జలం అని పేరు వస్తుంది. ఆ స్థలంకి కూడా మస్పా అంటే దేవుణ్ణి శోధించిన స్థలముగా ఆ స్థలం చెప్పబడుతుంది. సో ఈ పాపం ద్వారా అంటే మోషే అహరోనులు చేసిన మనకు చెప్పుకోవడానికి చిన్న పాపం లాగానే ఉంది, కానీ దేవుడు అక్కడ అవమానపరచబడ్డాడు. ఆయన మహిమను మోషే అహరోనులు లెక్క చేయని వారిగా కనపడుతున్నారు. ఇక్కడ మోషే అహరోనులు తమ్ము తాను హెచ్చించుకున్న వారుగా కనబడుతున్నారు. కాబట్టి దేవుడు దాన్ని పాపంగా ఎంచి వారికి ఏదైతే వాగ్దానం చేసిన స్థలం ఉంటుందో వారు అక్కడికి ప్రవేశించక ముందరనే మరణించి వారుగా చూస్తున్నాము. కాబట్టి అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మోషే బాధతో ఈ విధంగా చెప్తున్నాడు, ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. ప్రభువా, నేను మరణించినా పర్వాలేదు, కానీ ఈ యొక్క సమాజము గొర్రెలు లేని కాపరు లేని గొర్రెలుగా కాకుండా వీరి కొరకు ఒక నాయకుడిని సిద్ధపరచండి అని వారి కొరకు ప్రార్థన చేస్తున్న వాడిగా చూస్తున్నాము. అయితే ఈ ప్రార్థనలో మోషే మనకేం నేర్పిస్తున్నాడంటే మనం కూడా సంఘం కొరకు సమాజం కొరకు భారం కలిగిన వారంగా ఉండాలి. తర్వాత సంఘంలో పెద్దల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. తర్వాత సంఘంలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఆ ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరు త్రోవ తప్పని వారుగా దేవునిలోనే ఉండునట్లుగా మనము ప్రార్థించే వారంగా మోషే వలె దీన మనస్సు కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి అని నేర్చుకుంటున్నాము. అలాగే దేవుణ్ణి మోషే రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఎలాగైతే అహరోను తర్వాత ఎలియాజర్ను యాజకుడిగా ఎంచుకున్నాడో, మోషే తర్వాత మోషే యొక్క నాయకత్వము మనకు నూను కుమారుడైన యెహోషువకు అప్పగింపబడినట్లుగా చూస్తున్నాము. నూను కుమారుడైన యెహోషువ ఎటువంటి వాడంటే దేవుని ఆత్మను పొందిన వాడుగా చూస్తున్నాము. ఎందుకంటే పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్న ప్రజలను చూసి రమ్మన్నప్పుడు ఒక కాలేబు తర్వాత యెహోషువ మాత్రమే ఇది మనం సాధించగలము, మనము ఆ యొక్క స్థలంలోనికి ప్రవేశించగలము అని నమ్మారు. ఎందుకంటే దేవుని శక్తిని వారు విశ్వసించారు, దేవుని యొక్క వాగ్దానంను వారు నమ్మిన వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఆ యొక్క ధైర్యంను ఆ విశ్వాసమును చూసి యెహోషువను నాయకుడిగా మెచ్చి ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాము. సో ఆ తర్వాత ఇజ్రాయేలులో సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడి యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. ఇక్కడ ఎలాగా మోషే యెహోషువను ఎన్నుకున్నాడు అంటే ఊరీము తీర్పు వలన అతన్ని విచారించవలెను అని చెప్పారు. అంటే ఊరీము తుమ్మీము అనేది అవి ఇప్పుడు యాజకుడు ఏఫోదు ధరిస్తాడు కదా, ఆ ఏఫోదు ధరించినప్పుడు 12 గోత్రముల పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. ఆ 12 గోత్రముల పేర్ల దగ్గరనే ఈ ఊరీము తుమ్మీము అనే వస్తువులు పెట్టబడి ఉన్నాయి. అవి ఏంటో అంటే అవి ఎటువంటి మెటీరియల్, అవి ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ వాటి ద్వారా దేవుని యొక్క చిత్తము ఎలా ఉంటుంది అనేది తెలుసుకోబడుతుంది. అది ఏఫోదులో ఉంటుంది. దేవుని యొక్క చిత్తము ఆ ఊరీము తుమ్మీము అనే మెటీరియల్స్ ద్వారా తెలియబడుతుంది. తర్వాత ఈ ఊరీము తుమ్మీము ద్వారా ఎవరు విచారించాలి అంటే ఒక యాజకుడు మాత్రమే ఈ యొక్క విచారణ చేయగలడు. అంటే లైక్ మనం చీట్లు వేసి దేవుని యొక్క డెసిషన్ ని తెలుసుకోవడము అప్పుడు అలా చేసేవారంట. కాబట్టి ఆ యొక్క డెసిషన్ తీసుకోగలిగిన వాడు, ఆ యొక్క ప్రాసెస్ చేయగలిగిన వాడు ఒక యాజకుడు మాత్రమే. కాబట్టి ఎలియాజర్కు
ఊరీము ద్వారా ఈ యొక్క దేవుని చిత్తంను మీరు తెలుసుకోవాలి, ఈ యొక్క పద్ధతి ద్వారా యెహోషువను ఎన్నుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అంటే దేవుడు ఏ విధంగా అయితే మోషేను గైడ్ చేస్తూ సర్వ సమాజంను ఎలాగున నడిపించాలో అదే విధంగా అదే గైడెన్స్ యెహోషువకు కూడా నేర్పించినట్లు అంటే ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఈ విధంగా మోషే యొక్క వారసత్వం, మోషే యొక్క నాయకత్వము యెహోషువకు అప్పజింపబడింది. ఎటువంటి వాడు యెహోషువ అంటే అతడు ధైర్యం గల ఆత్మను, దేవుని ఆత్మను పొందినవాడు. తర్వాత సర్వ సమాజంను కరెక్ట్ గా మంచి దారిలో నడిపించిన వాడుగా చూస్తున్నాం. యెహోషువ గ్రంథం చదివినప్పుడు మనం తెలుస్తుంది. ఎందుకంటే ఆ యెహోషువ గ్రంథంలో అనేక మార్లు దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా యెహోషువ నాయకత్వంలోనే అనేకమైన స్థలాలను వారు చెరపట్టిన వారంగా చూస్తున్నాం. అనేక విజయాలను మనం చూసిన వారంగా చూస్తున్నాం. 31 స్థలాలను వాళ్ళు స్వాధీనపరిచినట్లు చూస్తాం. సో యెహోషువ వలె ధైర్యం కలిగిన ఆత్మను, దేవుని ఆత్మను మనం కలిగి ఉండవలసిందిగా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా మోషే ద్వారా మనము ఎటువంటి ప్రార్థన మనం చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. సమాజం కొరకు, తర్వాత సంఘం కొరకు, సంఘంలో ఉన్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంతేకాకుండా యెహోషువ వలె, కాలేబు వలె ఆయన వాగ్దానములను మనము అనుసరించి వాటిని విశ్వాసం కలిగి ప్రార్థనలో పెట్టి అడిగే వారంగా ఉండాలని నేర్చుకుంటున్నాం. తర్వాత మోషే అహరోను వాళ్ళు ఎంత గొప్పవారైనా, ఎంత అంటే ఈ ఐగుప్తు నుంచి వారిని, ఈ ప్రజలను, ఈ సమాజంను బయటికైతే తీసుకొని రాగలిగినారు. కానీ ఒక చిన్న బలహీనత ద్వారా వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయినారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు మన యొక్క జీవితాలను పరీక్షించుకుంటూ మనలో దేవుడికి ఆయాసకరంగాను, దేవుణ్ణి కోపగించుకునే విధంగాను, దేవుణ్ణి అపవిత్రపరిచే విషయాలు గాను ఏమన్నా ఉంటే ప్రతిరోజు మన జీవితంలో వాటిని పరీక్ష చేసుకుంటూ, వాటిని రెక్టిఫై చేసుకుంటూ, వాటికి దూరంగా ఉండాలి. మనల్ని మనం దేవుడి కంటే ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మనకు కలిగినటువంటి ఈవులను బట్టి, మనకు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంపదలను బట్టి మనము ఏనాడు దేవుణ్ణి మరిచిన వారంగా ఉండకూడదు. దేవుణ్ణి ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ దీనులమై ప్రార్థనా జీవితం కలిగి ఆత్మీయులుగా ఎదుగుతూ ఇటు కుటుంబాలకును అటు సమాజమునకు మేలుకరంగా ఉండాలి అని ఈ ఒక చిన్న తలంపును నేను షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పినావు అమ్మా. థ్యాంక్ యూ. బాగా చెప్పినావమ్మా. చాలా బాగా చెప్పినావు జయశీల. థ్యాంక్ యూ. వాయిస్, వర్డ్స్ అంత క్లియర్ గా. ఓపెనింగ్ పేరు రానక్కర్లేదు మీది. వయసుకు మించి చెప్పాల్సి నాకు స్టెల్లా జేసీలా ఆంటీ. స్టెల్లా జేసీలానా? ఒకటే పేరు అమ్మా. నేను స్టెల్లా వేరు, జేసీలా వేరు అని చెప్తాను. ఒకటే పేరు అండి, స్టెల్లా జేసీ. బాగా చెప్పినావమ్మా. వివరంగా బాగా. రేపు లూట్ మేరీ మెసేజ్ అక్క. ఓపెనింగ్ పేరు రానక్క మీది, సాంగ్ అన్నక్క. బైబిల్ రీడింగ్ నాది. క్లోజింగ్ పేరు సుంత, నీ సుంత క్లోజింగ్ పేరు సుంత. జయం ఆంటీ ఈరోజు క్లోజింగ్ పేరు మీద ప్రేయర్ చేసి ఇంకా దీవెనిచ్చేయండి. ప్రార్థించుదామా? ఓకే ఆంటీ చిన్న ప్రేయర్ రిక్వెస్ట్.
మా బాబుకి మాకు తెలిసిన బాబుకి ఫీవర్ వచ్చిందంటే వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి, కొంచెం ప్రేర్లో పెట్టండి అంటే పేరు విక్కీ. ఎవరు పాపమ్మా? అది నేను నిర్మల ఆంటీ, నిర్మల వాళ్ళ మా బాబు అంటే మాకు తెలిసిన అబ్బాయి అనమాట. సరే. విక్కీ ఆంటీ ఇంకేం బాబు పేరు ప్రేయర్ చేయండి ఆంటీ అనుకో. మంచిదమ్మా. ఇంకా ఓకే ఆంటీ. మైకల్ కోసం ప్రేయర్ చేయండి. మైకల్ కొంచెం ఆ, అయితే బీపీ కొంచెం పెరిగింది అబ్బాయికి. కొంచెం ఆ అబ్బాయి కోసం ప్రేయర్ చేయండి. మంచిదమ్మా. కనకరాజు బాబు కొడుకు. ఆ, కనకరాజు బాబు కొడుకు. మంచిదమ్మా. థ్యాంక్ యూ. ప్రార్థించమ్మా. మంచిది. చేయండి. ప్రేమమయుడ, కరుణామయుడ, పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నీ యొక్క అపారమైన ప్రేమ చేత తండ్రి, నా ప్రభువా నా దేవా, నీ యొక్క శిలువ మరణమును, నీ యొక్క పునరుద్ధానమును మేము పాల్గొంది స్తుతించి ఆరాధించి నీ యొక్క గొప్పతనమును, నీ యొక్క మహిమను కొనియాడే భాగ్యం మాకు ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మరి రాత్రి టైంలో మరి 27వ అధ్యాయము చక్కగా చెప్పింది మాస్టర్. ఆమె ఆశీర్వదించండి. వినిన మమ్మల్ని కూడా మీ ఆత్మతో, మీ యొక్క కృపతో నింపి మేము చక్కగా ఆ వాక్యంలోని సత్యాలను తెలుసుకొని మేము ముందుకు వెళ్ళినట్లు మీరు కృప చూపించండి. దయగల కృప మాకు ఇటువంటి సహవాసం ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు తండ్రి. మరి ఇప్పుడు ప్రార్థన రిక్వెస్ట్ కొరకు చెప్పినాడు ప్రభు. ఆయన పేరు గురువు కుమారుడు. మరి ఆమెను ఆశీర్వదించి నిర్మల వాళ్ళ అబ్బాయిని కూడా మీరు దీవించి. మైకల్ బాబు కొడుకు పేరు మైకల్. మైకల్ మీరు ఆశీర్వదించండి. అయినా స్వస్థత కలగండి, మంచి ఆరోగ్యం. అదేవిధంగా నిరుమల వాళ్ళ అబ్బాయి కూడా మీరు కనికరించండి. వారి రిక్వెస్ట్ ప్రకారం మీ సహాయం చేసి మీరు దీవించండి ప్రభా. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి ప్రతి బిడ్డను నీ ఆత్మతోనూ నీ యొక్క కృపతోనూ నింపి నీ ప్రోక్షణలో, నీ పోషణలో, నీ వాక్యం అనే యొక్క ఆహారంతో మేమందరము నైనా జీవించినట్లు మేము ఎల్లప్పుడూ నా తండ్రి నీ నామమును మర్చిపోకుండా మరి వాక్యములు చెప్పినట్లు తండ్రి మరి ఈ అధ్యాయాలు అయిపోయే కొద్దీ తండ్రి అహరోను ప్రధాన యాజకుడు పోయినాడు. తర్వాత మోషే గొప్ప నాయకుడు, ఆయన పోయినాడు ప్రభా. ఈరోజు అధ్యాయంలో యెహోషువను తీసుకొని వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రం. మరి ప్రతి ఒక్కరు కూడా నీ నామము మహిమకరంగా, నీ నామమునకు విధేయత కలిగి మీ యొక్క చిత్త ప్రకారం మరి కార్యములు జరిగించి మీ పరిశుద్ధాత్మ కృపను అందరం మేము పొందినట్లు మమ్మల్ని దీవించండి. విన్న సత్యాలు నేను ఎంతో గొప్పవి ఆ తండ్రి, ఎంతో మహిమకరమైన విషయాలు తండ్రి. మీ ప్రేమ, మీ దయ, మీ కనికరము, అంతేకాదు దోషము గల దేవుడు తండ్రి. మరి తప్పులు మన్నించి సరిదిద్దుకోవడం వల్ల గొప్ప దేవుడు. మేము మీ సన్నిధిలో మా తప్పులను మన్నించమని అడిగి సంపూర్ణమైనటువంటి విరిగి నలిగిన మనసుతో నిన్ను స్తుతించలాగున చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. ఎంతో గొప్ప దేవుడు. నీ వాక్యం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది నాయనా. నీ నామమున ప్రార్థిస్తూ ఉంటే ఇంకా ప్రార్థించాలి తండ్రిని, ఇంకా స్తుతించాలి, ఇంకా గణపరచాలి ఆయన నీ నామమునని మాకెంతో ఆశ, ఎంతో ఆతృతనైనా మీకు వందనాలు. మీ ప్రియ కుమారుని మా కొరకు పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన మరణం ద్వారా మమ్మల్ని అందరినీ
శుద్ధి చేసి పరిశుద్ధులుగా తీర్చిదిద్ది నీ యొక్క ప్రియ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ నీ నిత్య రాజ్యమునకు వారసులం అవ్వాలని నీ యొక్క ప్రణాళిక నాయన. మేము ఆ ప్రణాళికలో భాగస్థులముగా దీవెనకరంగా ఉండుటకు మమ్మల్ని అందరినీ పేరు పేరున ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఎవరెవరికి ఏ అవస్థలు ఉన్నాయన్నా, ఎవరెవరి కుటుంబంలో ఏ పరిస్థితులను సరిదిద్దుకోవాలను మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మమ్మల్ని దీవించండి ప్రభువా. మీ వాక్యం అనే ఖడ్గంతో మేము ఎల్లప్పుడూ మీ యొక్క నీతిని, మీ యొక్క యథార్థతను, మీ కృపను మేము వెతుకుచు ఎల్లప్పుడూ నీ ప్రియులుగా ఈ లోకంలో జీవించినట్లు తండ్రి నీ సత్యవాక్కులను మా మనసులో హృదయంలో ఉంచుకొని భీతి కలిగి ఎంతో గొప్ప దేవుడవని, మహిమోన్నతుడవని, ప్రేమ స్వరూపునైన ఆత్మలను కుమ్మరించి అందరినీ దీవించే దేవుడవనే తండ్రి నీకు స్తోత్రం. ఈ రాజ్యంలో చేరవచ్చిన బిడ్డలందరినీ పేరు దీవించండి ఆయన. ప్రతి ఒక్క అవసరతను మీ కృపలో తీర్చండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సంపూర్ణమైన జ్ఞానమును తండ్రి, శ్రద్ధను, మీ యొక్క దీవెనను మా అందరిపై కుమ్మరించడానికి దేవా మేము ఎప్పుడు కూడా నీ వైపు చూస్తూ నీ కృప కొరకై, నీ యొక్క సహాయం కొరకై, నీ దీవెనకై మేము ఎదురు చేర్చు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభువా. బలహీనులం నాయన, మానవులం తండ్రి. మేము మీ దైవాత్మ సంభూతులుగా మీరుండి నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ కృపను, నీ మహిమను మేము పొందుటకు, నీలో జీవించి నీ నిత్యరాజ్య వారసులుగా ఉండుటకు మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీ బిడ్డలుగా ఈ లోకములో పరిశుద్ధముగా నాయన పవిత్రముగా జీవించుటకు మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధ చేసి బలపరిచి ఆశీర్వదించి ఆదరించమని ఈ కొద్ది వినపంలో మా ప్రభువును మీ ప్రియ కుమారుని యేసయ్య అతి పరిశుద్ధ నామమున, జీవం గల నామమున, శక్తి గల నామమున, ప్రేమ గల నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయుము. నియమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనకు దిగజార్చుట తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ఈ సహవాసం అంతటి సదాకాలము ఆమేన్. 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 అందరికీ అందరికీ